Hello, here I am with another relevant video based on a real recent incident. So it's none other than Chiranjeevi Garu's London trip. So let me open this topic with Pawan Kalyan Garu's tweet. Aina Pawan Kalyan garu emannaru ante యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య చిరు గారి కీర్తిని మరింత పెంచనుంది. అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇంకా కొన్ని ప్రెస్టీజియస్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, ఇండియా టుడే, మెగాస్టార్ చిరంజీవి క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ టు బి ఆనర్డ్ విత్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. సో పవన్ కళ్యాణ్ గారు ఈ న్యూస్ పేపర్స్ హిందూ, ఇండియా టుడే వీళ్ళంతా ఒక లెవెల్లో రాశారు. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వద్దాం. నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే డెక్కన్ క్రానికల్, తెలంగాణ టుడే వీళ్ళంతా ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి చిరంజీవిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ వాజ్ నాట్ గివెన్ బై యూకే పార్లమెంట్ అని వీళ్ళు అన్నారు. ఇంకొక లెవెల్లో కూడా న్యూస్ వచ్చినాయి. ఇంకా వీళ్ళు ఒక అడుగు ముందుకేసేసి వాజ్ చిరంజీవి మిస్లెడ్ అబౌట్ యూకే అవార్డ్. మిస్లెడ్ అంటే చిరంజీవి గారికేమో అక్కడ హైదరాబాద్లో ఏదో చెప్పారని, మీకు అవార్డు ఇచ్చేస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, అక్కడ ఇస్తున్నారని, కానీ తీరా ఇక్కడికి వచ్చాక జరిగింది వేరని వీళ్ళు అంటున్నారు. అదే కాదు, అక్కడితో ఆపారా, అక్కడితో ఆపకుండా యూకే ట్రిప్ మెగా ఇన్సల్ట్ టు మెగా స్టార్ అని చెప్పి ఒక కాంట్రవర్షియల్ టైటిల్ కూడా పడేశారు. ఒక అవార్డు గురించి నాకు సన్మానం చేస్తున్నారు అని చిరంజీవి గారు సంతోషంగా హైదరాబాద్ నుంచి లండన్ వస్తే దాన్ని ఇప్పుడు నేనే మీకు చూపించాను ఎలా 3 డిఫరెంట్ వేస్లో మీడియా ప్రజెంట్ చేసింది అని. కాబట్టి అసలు ఈ అవార్డు ఎక్కడిచ్చారు, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఈ అవార్డు అంటే మెగాస్టార్ గారికి ఇచ్చిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధం లేదు, నో కనెక్షన్. ఈ అవార్డు యూకేలో ఉన్న తెలుగు చిరంజీవి గారి అభిమానుల చొరవతో ఇవ్వడం జరిగింది. అయితే ఎవరెవరితోనో ఇప్పించలేదు. బ్రిడ్జ్ ఇండియా అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ థింక్ ట్యాంక్, ఒక మంచి ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషనే కాకుండా ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీస్ ఇండియన్ ఆరిజినే కాకుండా ఇక్కడ తెల్లోళ్ళు కూడా. సో వీళ్ళు ఈ ఎంపీస్తో ఇప్పించారు. అది కూడా అక్కడో ఇక్కడో ఇప్పించకుండా మదర్ ఆఫ్ పార్లమెంట్స్, యూకే పార్లమెంట్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ అది, యూకే పార్లమెంట్లో ఇప్పించారు. ఇంతకన్నా ఏం కావాలి అసలు? అంటే ప్రతి అవార్డుని పద్మభూషణ్తో, పద్మవిభూషణ్తో కంపేర్ చేసి తక్కువ చేసేస్తామా? ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మెగా ఇన్సల్ట్ ఎలా అవుతుంది? మెగా ఇన్సల్ట్ సింపుల్ లాజిక్. ఇప్పుడు యూకేలో మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ, అది తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కానీ పంజాబీలు, గుజరాతీలు ఎక్కువ. మన తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ మనము ఇక్కడ ఎంపీలతో యూకే పార్లమెంట్లో మన మెగాస్టార్కి అవార్డు ఇప్పించగలిగాము అంటే మరి మనం విజయం సాధించినట్టే కదా. మరి అంటే చిరంజీవి గారి అభిమానులే విజయం సాధించినప్పుడు మరి చిరంజీవి గారికి ఇన్సల్ట్ ఎలా అవుతుంది? సో సింపుల్ లాజిక్. నేను మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే చిరంజీవి గారే స్వతహాగా ట్వీట్ చేసిన ఫ్యాన్స్ ఈవెంట్ గురించి. అనే రెండు అభిమానుల అభిలాష ఫీజు తీసుకున్నారు, ఎక్స్ప్లాయిట్ చేశారు ఆయన ఏమన్నారంటే ట్వీట్లో ఈ పదాలన్నీ వాడారు. ఇక ఆ ఈవెంట్కి వచ్చి ఆయన స్టేజ్ మీద ఏమన్నారంటే నన్ను కలిసే అభిమానులు, నన్ను కలవాలి అనుకునే వాళ్ళు అసలు జేబులో చేతులు పెట్టద్దు అన్నారు. మన ప్రేమని కొలిచే సాధనం ఎవరికి దగ్గర పుట్టలేదు. కాబట్టి వాడేదో చిన్న పొరపాటు అయింది, అది అనిగా భావించదు. దాన్ని నేను వెంటనే ఖండిస్తూ
మాట్లాడాను. కాబట్టి మీ అందరికీ మరొకసారి చూపిస్తున్న ప్రేమ బాగానే ఉంది, ఉద్దేశం చాలా బాగుంది. కాకపోతే ఎక్స్ప్లాయిటేషన్ అనే ఒక బాగా బలమైన పదం ఆయన ట్వీట్లో వాడేసరికి అది చాలా నెగిటివ్గా వెళ్ళిపోయింది అనమాట పబ్లిక్లో. నిజంగా ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందా యూకేలో చిరంజీవి గారి పేరు మీద? నాకు తెలిసినంతలో జరగలేదు. దెర్ ఈస్ నో ఎక్స్ప్లాయిటేషన్. మేబీ దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ పీపుల్ సా దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ మేబీ టు మేక్ సమ్ ప్రాఫిట్. అది కూడా ఏదో కొంచెం. ఎక్స్ప్లాయిటేషన్ అయితే అసలు జరగలేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ చేసినా ఎవరు చేస్తారు? ఇప్పుడు నేనే ఉన్నా, నా దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని చిరంజీవి గారితో కల్పిస్తా అని అన్నారు అంటే వాళ్ళు యూకేలో సెటిల్ అయిన వాళ్ళే, వాళ్ళు చిరంజీవి గారి పిఆర్ టీమ్తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్న ఫ్యాన్సే కదా మళ్ళీ వాళ్ళు కూడా. మరి చిరంజీవి గారికి ఆయన ఫ్యాన్స్ మీదే ఆయన పబ్లిక్గా అంత స్ట్రాంగ్గా వార్న్ చేస్తూ ట్వీట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? జస్ట్ టు బ్రింగ్ సమ్ కాంటెక్స్ట్, let me bring another legend into our conversation and he is none other than Tendulkar. సో టెండూల్కర్ ఆయన కెరీర్లో పీక్లో ఉన్నప్పుడు, అంటే అరౌండ్ 20 years ago, ఐ థింక్ సార్ డాన్ బ్రాడ్మన్ ఆయన రికార్డ్ని ఈయన మ్యాచ్ చేసినప్పుడు అనుకుంటా, ఏంటంటే ఫియట్ ఈస్ పేరెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫెరారీ, రెండు కూడా ఇటాలియన్ కంపెనీస్, మనకు తెలిసిన విషయం. సో ఫియట్ ఏం చేసిందంటే, మరి టెండూల్కర్ ఆయన టాలెంట్ని, ఆయన కమిట్మెంట్ టు క్రికెట్ని గౌరవించాలి అని చెప్పేసి వాళ్ళు టెండూల్కర్కి ఇటలీ నుంచి ఫెరారీ లగ్జరీ కార్ని పంపించారు. ఆ లగ్జరీ కార్ కాస్ట్ వచ్చేసి ఆ రోజుల్లో 20 years బ్యాక్ 75 lakhs. అయితే టెండూల్కర్ తీసుకునే దగ్గర చిక్కు వచ్చింది. ఆ చిక్కు ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి టెండూల్కర్. కార్ కాస్ట్ ఏమో 75 lakhs, ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ ఏమో 1.2 crores. టెండూల్కర్ కొంతసేపు సైలెంట్ అయిపోయి, అసలు ఈ అవార్డు అంటే మళ్ళీ అవార్డు అని వస్తుంది, అసలు ఈ కారు నేను ఇమ్మన్నానా? కాదే, మరి ఇప్పుడు నేను కార్ కాస్ట్ కన్నా ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ కట్టి ఎందుకు తీసుకుంటాను? పాయింటే కదా, ఎవరైనా అంతే ఆలోచిస్తారా అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇంపోర్ట్ డ్యూటీ వేవర్కి రిక్వెస్ట్ చేశారనమాట. గవర్నమెంట్ కూడా వేవర్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. కానీ జనాలు ఏంటంటే, టెండూల్కర్కి ఏంటి డబ్బులు తక్కువయ్యాయా, గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు, వేవర్ ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి కాంట్రవర్సీలోకి లాగారు. అప్పుడు ఫియట్ నాలుగు గరుచుకొని, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గిఫ్ట్ మేము ఇంపోర్ట్ డ్యూటీ కూడా కట్టేస్తామని చెప్పి 75 లక్షల కారే కాదు, వాళ్ళ నెత్తి మీద ఈ 1.2 crores కూడా వేసేసుకొని టెండూల్కర్కి కారు ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ న్యూస్ అంతా ఏం రాశారంటే, ఇది ఇప్పుడి మాట కాదు, 20 years బ్యాకే న్యూస్ వాళ్ళు ఏం రాశారంటే, ఫియట్ ఫైనల్లీ దే డిడ్ వాట్ దే షుడ్, బట్ దే షుడ్ హ్యావ్ డన్ దిస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అట్ ద స్టార్ట్ అన్నారు. అంటే ఈ చేసేది ఇప్పుడు చేసేసారులే కానీ డబ్బులు కట్టడం, ఇంపోర్ట్ డ్యూటీ కట్టడం, ఇదేదో ఏడు మీద ముందే ఏడవాలి కదా అన్నారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, పాపం ఫియట్ వాళ్ళు టెండూల్కర్ మీద అభిమానంతో, టెండూల్కర్ టాలెంట్ని గుర్తిస్తూ ఒక మంచి పని చేద్దామని ఆయనకి లగ్జరీ కార్ ఇస్తే, వాళ్ళకి తెలియకుండానే ఇంపోర్ట్ డ్యూటీ అన్న ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇగ్నోర్ చేసి ఓవర్లుక్ చేయడం వల్ల టెండూల్కర్ అంతటి వాడే కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. వీళ్ళు దానికి ఇండైరెక్ట్గా రీజన్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ సేమ్ జరిగిందండి లండన్లో. ఎలా అంటే, మావాడు చిరంజీవి, మన అభిమానులం అని చెప్పి అభిమానులు ఎంత ప్రేమ అభిమానంతో చేసినప్పటికీ A to Z అంటే చిరంజీవి గారికి ఇన్వైట్ వెళ్ళిన నిమిషం నుంచి ఆయన మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్కి ఫ్లైట్ ఎక్కే వరకు A to Z, ఎస్పెషల్లీ ఇట్లా హై వోల్టేజ్ సెలబ్రిటీస్తో డీల్ చేస్తున్నప్పుడు ప్రతి స్టెప్ ఆచితూచి ఒక భయము, ఒక బాధ్యతతో చేయాలి. ప్రేమ, అభిమానము, సదుద్దేశము, గుడ్ ఇంటెన్షన్ ఉంటే సరిపోదు. అంటే అంతా జరిగిపోయాక నేను గుడ్ ఇంటెన్షన్తోనే చేశాను అంటే ఇప్పుడు ఇంత స్కేరీగా ఉండే సోషల్ మీడియా వదిలిపెడుతుందా? ఇంకో మనం చూసాం కదా, ఈ విధంగా రకరకాలుగా న్యూస్ బయటకు వెళ్తాయన్నమాట. ఆర్గనైజర్స్ చిరంజీవి అలా చెప్పగానే ఫట్ 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 అని రీఫండ్ ఇలా చేసేసారు, గంటల వ్యవధిలో చేసేసారు కదా. మరి అలాంటప్పుడు ఇదేదో ఫ్రీ ఈవెంట్ ముందే చేయొచ్చు కదా అని ఆ నెగిటివ్గా ఒక థాట్ వచ్చేసింది ఆడియన్స్లో. అయితే టికెట్స్ పెట్టడం ఒక ఈవెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అట్ ఆల్. ఈవెంట్స్ రకరకాలుగా జరుగుతాయి. ఇప్పుడు లెట్స్ సే మన దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చారు, అంతకుముందు సిడ్ శ్రీరామ్ వచ్చాడు. సో వీళ్ళందరి ఈవెంట్స్ ఎలా జరుగుతాయి? దే ఆర్ పర్ఫార్మర్స్. వాళ్ళకి లండన్లో చాలా పెద్ద పెద్ద వెన్యూస్ బుక్ చేసేసి ఉంటాము. వాళ్ళు కూడా పర్ఫామ్ చేసినందుకు డబ్బులు ఇవ్వాలి, ఫ్లైట్లు బుక్ చేయాలి, బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాసు, హోటల్స్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ హోటల్స్ బుక్ చేయాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. అందుకే అవన్నీ ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మాత్రమే చేస్తారు, ఒక ప్రాఫిట్ అనే ఉద్దేశంతో చేస్తారు. సో అసలు వాటి గురించి మనం మాట్లాడుకోకర్లేదు, వాటికి సెపరేట్ కంపెనీస్ ఉన్నారు. ఇక
తేడాలు వచ్చేదల్లా అభిమానంతో ప్రేమతో చేసుకునే ఇలాంటి కార్యక్రమాల దగ్గర. ఇప్పుడు చిరంజీవి గారే ఉన్నారు, ఆయన అవార్డు, నా అభిమానులు నాకు అవార్డు ఇప్పిస్తున్నారు, నన్ను సన్మానిస్తున్నారు అని చెప్పి వచ్చారు కాబట్టి ఆయన ఫ్లైట్, హోటలు అన్నీ ఆయన సెల్ఫ్ స్పాన్సర్డ్. లండన్ లో నాకు సన్మానం జరుగుతుంది, నువ్వు వస్తే బాగుంటుంది. నేను తప్పకుండా వస్తాను చిరంజీవి గారు, ఎప్పుడో చెప్పండి, రెక్కలు కట్టుకొని వచ్చేస్తాం. రెక్కలు కట్టు కాదు, ఫ్లైట్ లో రా, టికెట్ నువ్వే పెట్టుకో. మరి నేను ఇలా వచ్చినప్పుడు నా అభిమానుల కోసం, నా అభిమానులు కూడా అంతే ఫ్రీగా వచ్చేసేయాలి, మళ్ళీ వాళ్ళు టికెట్ ఇంతుంది అంతుంది అని ఆలోచించకూడదు అనేది ఆయన ఉద్దేశం. కరెక్టే ఆ ఉద్దేశం. కానీ మరి ఆ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా ఆయన అభిమానులే. మరి వాళ్ళు డబ్బులు పెట్టుకోగలగాలిగా. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది కీ ఆస్పెక్ట్ దేంట్లో అయినా కానీ. సరే, సెల్ఫ్గా జేబుల్లోంచి పెట్టుకోలేము. స్పాన్సర్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు స్పాన్సర్స్? చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత పెద్ద హాల్ బుక్ చేయాలి, బౌన్సర్స్ ఎంతమంది కావాలి, వాళ్ళకి ఎంత పే చేయాలి, చాలా ఉంటాయి ఇందులో. ఇంకా టికెట్లు పెట్టడం వల్ల ఏమవుతుంది ఒక మంచి విషయం అంటే, ఇప్పుడు ఫ్రీ ఈవెంట్ అనేసాం అనుకోండి, అందరూ ఫ్రీ ఈవెంట్ అనగానే ఫట్ 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 బుక్ చేసేసుకుంటారు, అసలు ఆలోచించరు, ఎందుకంటే ఫ్రీ కదా. కానీ తీరా ఆ గురువారం 6ంటికి ఈవెంట్ అంటే 4ంటికి మీటింగ్ ఓవర్ రన్ అయిపోయింది, అరే పిల్లల్ని పిక్ చేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదు, ఇప్పుడు అక్కడ దాకా ఏం పోతామని చెప్పి రకరకాల కారణాలతో అప్పటికప్పుడు 100లో 60 మంది రారు. అప్పుడు ఏమవుతుంది? అండర్ యూటిలైజేషన్ అవుతుంది. ఆ సీటింగ్, హాలు, ఎవ్రీథింగ్, ఆల్ రిసోర్సెస్ విల్ బి అండర్ యూటిలైజ్డ్. కాబట్టి ఒక రకంగా ఇంపార్టెంట్ ఈవెంట్స్కి టికెట్స్ పెట్టడం అనేది ఇట్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంటే చిరంజీవి గారికి కూడా క్లియర్గా చెప్పాలి, లండన్లో ఇలా ఉంటుందండి పరిస్థితి, ఇంత ఖర్చు అవుతుంది, ఈవెంట్ ఈ విధంగా చేస్తాము, ఇది ప్రాఫిటబుల్ ఈవెంటా, చారిటబుల్ ఈవెంటా, టికెట్స్ పెడుతున్నామా, ఫ్రీ ఎంట్రీయా, పెడితే ఎంత పెడుతున్నాం, టికెట్ రేట్ ఎంత, హాల్ కెపాసిటీ ఎంతమంది వస్తారు, ఫైనల్గా అంతా బోను మనకు ఎంత మిగులుద్ది, దాన్ని మనం దేనికి వాడతాము, ఇలా ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటే 100% వచ్చిన గెస్ట్లు సాటిస్ఫై అవుతారు. సో ఆడియన్స్ కూడా వాళ్ళు 10 పౌండ్లు పెట్టే చోట 30 పౌండ్లు పెడతారు, హ్యాపీగా పెడతారు. కాబట్టి ఇట్ మేక్ సెన్స్ అని చెప్పి చిరంజీవి గారు కూడా హ్యాపీగా ఒప్పుకునే వాళ్ళేమో. ఆయనకి మరి చెప్పే ఆర్గనైజర్ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదా, మరి ఆయన వేరే ఎక్కడి నుంచి విన్నారు, ఆ వినడం కూడా ఏ విధంగా విన్నారు తెలియదు, కానీ ట్వీట్ మాత్రం తీవ్రంగా ఉందన్నమాట. సో అది అలాంటివి అవాయిడ్ చేయాలి అంటే మనకి దురుద్దేశాలు ఏమీ లేనప్పుడు, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఎక్స్ప్లాయిటేషన్ అనేది నాకైతే ఎక్కడా కనపడలేదు. అలాంటప్పుడు ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి మళ్ళీ చెడ్డపేరు తెచ్చుకోవడం ఎందుకు? ఈ వీడియో నేను ఎస్పెషల్లీ చేసింది ఆర్గనైజర్స్గా మనం ఎలా ఆలోచించాలి, ఆడియన్స్గా మనం ఎలా ఆలోచించాలి, ఆడియన్స్గా కూడా మనం ఆర్గనైజర్స్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ టైము, వాళ్ళ ఎఫర్ట్స్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలకి, స్పౌజెస్కి ఇచ్చే టైంని పక్కన పెట్టేసి మన కోసము, ఒక ఈవెంట్ కోసము, ఏదో ఒకటి ఒక పర్పస్ కోసము చేస్తున్నారు వాళ్ళు. సో లెట్స్ స్టాండ్ విత్ ఆర్గనైజర్స్ అండ్ వేర్ వి సీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్, ఇలానే పాజిటివ్ ఇంటెంట్తో వాళ్ళకి చెప్దాము, వాళ్ళతో పాటు నిలబడదాం, వాళ్ళని మనకి వీలున్నంతగా సపోర్ట్ చేద్దాం.